వైసీపీలో బీసీలకు గౌరవం లేదని, బీసీలపై తప్పుడు కేసులు పెట్టి సీఎం జగన్ వేధిస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్, మాజీ మంత్రి పార్థసారథి వైసీపీకి గుడ్ బై చెప్పడమే అందుకు ఉదాహరణ అని రవీంద్ర తెలియజేశారు. సీఎం జగన్ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పడం తప్ప వారికి చేసింది సున్నా అని వ్యాఖ్యానించారు. ఎన్నికల నాటికి జగన్ తప్ప వైసీపీలో ఎవరూ ఉండరని చెబుతున్న కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి సిద్ధుతో ఫేస్ టు ఫేస్. ఏపీలో శరవేగంగా రాజకీయాలు మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మార్పులు చేర్పుల సంఖ్య చాలా ఎక్కువగా అనిపిస్తుంది. సరే సార్, బందరు వైసీపీ ఎంపీ జనసేనలో చేరుతున్నారు అంటున్నారు, ఎలా తీసుకోవాలి? అంటే మీ కూటమి, ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఎవరు కూడా కొనసాగలేకపోతా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క డైరెక్షన్లో ఆయన అనుయాయులు వాళ్ళ పెత్తనాలతో కనీసం విలువలు ఇవ్వకుండా, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి విలువలు ఇవ్వకుండా గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కూడా చాలా వాళ్ళని చులకనగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక్కొక్కరు ఈరోజు బయటకు వస్తూ ఉన్నారు. ఇవాళ చివరికి జగన్మోహన్ రెడ్డి ఒక ఒంటరిగా మిగులుతాడు తప్ప మొత్తం వైఎస్ఆర్ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ ఎందుకంటే ఇవాళ చూస్తూ ఉన్నాం, సొంత ఎమ్మెల్యేలు, మొన్న కర్నూలుకు సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు, ఆయన ఒక బీసీ చేనేత వర్గానికి చెందినటువంటి వ్యక్తి, కనీసం ఒక ఎంపీగా నాకు విలువ ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పి ఆయన స్వయంగా చెప్పడం. నిన్న ఒక మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్యేగా పెనమలూరు నుంచి ఉన్నటువంటి కొలుసు పార్థసారథి గారు ఇవాళ తన బంధువులతో, తన సామాజిక వర్గంతో మమ్మల్ని లెక్క చేయకుండా చూశారని చెప్పి సాక్షాత్ వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా అందరూ కూడా వస్తారు. ఎందుకంటే బాలశౌరి గారి గురించి కూడా వింటున్నాం. ఖచ్చితంగా అందరూ నిర్ణయాలు తీసుకుంటారు. వారే కాదు, జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా మిగిలిపోతాడు. సార్, మచిలీపట్నం నాని గారు మీరు గతంలో తలపడ్డారు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చాడు, ఎట్లా ఉండబోతుంది బందరు? మేమేమి నాని గారు ఏం అభివృద్ధి చేశారో తెలుసు. నియోజకవర్గంలో సంవత్సరం తర్వాత ఆయన అసలు మనిషి కూడా కనబడలా, పూర్తిగా కుమారుడికి అప్పచెప్పాడు. ఆయన సొంత జాగీర్లాగా చేసుకున్నాడు. ఒక రాజ్యాంగేతర శక్తిలాగా అక్కడ వ్యవహరించాడు. అక్కడ ఎమ్మెల్యేలని, అక్కడ సంబంధించినటువంటి కలెక్టర్స్ని, అక్కడ ఆల్రెడీ ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి వ్యక్తులను కూడా గౌరవించకుండా అక్కడ ఉన్నటువంటి మేయర్ కుర్చీలో వీళ్ళు కూర్చుకుని పరిపాలన సాగించుకున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా చూశారు అభివృద్ధి ఏంటి అనేది. ఖచ్చితంగా తండ్రి అయినా కొడుకైనా ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటారు. సార్, ఒకవైపు జగన్ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటున్నారు, కానీ మీరు ఇందా చెప్పినట్లు కొంతమంది బీసీలే బయటకు వచ్చారు, కర్నూలు ఎంపీ కానీ లేకపోతే పార్థసారథి కానీ మరికొంతమంది. అంటే దీన్ని ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో మొట్టమొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో అన్యాయాలు చేస్తూనే ఉంది. బీసీల మీద, ఎస్సీల మీద, మైనార్టీల మీద. డాక్టర్ సుధాకర్ని చూసాం, ఒక దళిత డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి ఒక పిచ్చోని చేసి చంపేశారు వాళ్ళు. అలాగే ఒక డ్రైవర్, ఒక ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా హత్య చేసి ఒక దళితుడైనటువంటి డ్రైవర్ని డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ బీసీలను అయితే అనేక మందిని పొట్టన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే గుంటూరు జిల్లాకు సంబంధించి మాచర్లలో అక్కడ ఉన్నటువంటి చంద్రయ్య అనే వ్యక్తిని అతి కిరాతకంగా రోడ్ల మీద నరికేశారు. అదేవిధంగా నందం సుబ్బయ్య అని చెప్పి ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి వ్యక్తిని అతి దారుణంగా అధికారుల ముందే చంపేశారు. మా అందరి మీద అక్రమ కేసులు పెట్టారు. అంతకుముందు అచ్చెన్నాయుడు గారి మీద, నా మీద, యనమల రామకృష్ణుడు గారి మీద, అయ్యన్నపాత్రుడు గారి మీద, ఇవి కాకుండా కొన్ని వేల మంది మీద అక్రమ కేసులు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వైఎస్ఆర్ పార్టీలోనే వాళ్ళకి విలువలు లేనటువంటి పరిస్థితిలో ఇంకా వాళ్ళు ఉండలేక వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. ఫైనల్గా మీ ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఎంతమంది వైసీపీ నేతలు మీ పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నాయి? నేను ఇందాడే చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా మిగిలిపోతా ఉన్నాడు. అతను చేసినటువంటి పాపాలే, అతని శాపాలే ఈరోజు తగులుతా ఉన్నాయి. సో ఇది మొత్తం మీద చూసుకుంటే కనుక ఖచ్చితంగా జగన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అని చెప్పడం తప్ప బీసీలకి రాష్ట్ర వ్యాప్తంగా తీరని స్థాయిలో అన్యాయం చేస్తున్నారు. దానికి ఉదాహరణే కర్నూలు ఎంపీ సంజయ్ యాదవ్ కానీ, తాజాగా మా పెనుమలూరుకు సంబంధించిన పార్థసారథి కానీ అని చెప్పి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. రానున్న రోజుల్లో జగన్ తప్ప ఆ పార్టీలో ఎవరు ఉండరని చెప్పి కూడా కొల్లు రవీంద్ర అంటున్నారు. వీడియో సిద్ధుతో శివ, బిగ్ టీవీ, అమరావతి.